మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వరుని బంగారు పాదాలకు లేఖలైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మన ఉదయకాల సమయం సజీవ లేఖన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమె. ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డల నిర్దిమ కరపార్చిన దేవుని వాక్య భాగము ఆదికాండము 45వ అధ్యాయము 9 నుంచి 15 వచనములు ఈ విధంగా రాబడినవి. ఆదికాండము 45వ అధ్యాయము 9 నుంచి 15 వచనములు ఈ విధంగా రాబడినవి. మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు, దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. నీవు గోషేను దేశమందు నివసించదవు. అప్పుడు నీవును నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగిన ది యావత్తును నాకు సమీపముగా నుండును. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన యోసేపు తన తండ్రికి వర్తమానాన్ని తెలియచేయమని తన సహోదరులతో చెప్తున్నాడు. ఎప్పుడైతే యోసేపు తన అన్నల యొద్ద తాను విలపించి మరి వారందరికీ తాను ఏ విధంగా అయితే ఇక్కడ నడిపింపబడ్డాడో, దేవుడు తను ముందుగానే తన కుటుంబాన్ని రక్షించడం కొరకే ఆనాడు తాను ఆ గోతులో పడినప్పుడైతేనేమి, సహోదరులు ద్వేషించినట్లయితేనేమి, ఇవన్నీ కూడా దేవుని ప్రణాళికలో భాగమైనవని, అందుకే దేవుడు నన్ను ఐగుప్తునకు పంపాడని, అక్కడ ఫరోకు తండ్రిగా నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచి, నేడు మన కుటుంబ పరిస్థితులను బట్టి ఈ 7 ఏండ్ల కరువు కాలంలో, మరి ఇంకా రాబోయే 5 ఏండ్లు కరువు రాబోతుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు నా యొద్ద ఉండడం మేలు అనే విషయాన్ని కుమారుడైన యోసేపు, యాకోబు కుమారుడైన యోసేపు చెప్తున్నాడు. అందులో భాగంగా అన్నాడు, మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు అంటున్నాడు. అంటే నువ్వు చనిపోయాడు అనుకుంటున్న నీ కుమారుడు బ్రతుకున్నాడు. రెండవది, అతడు ఎక్కడున్నాడంట? దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి అంటున్నాడు. అంటే తను సజీవుడై ఉండి దేవుని సహాయము చేత, దేవుని కనికరము చేత, దేవుని కృప చేత ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించాడు. చూడండి, తను బ్రతుకున్నాడనే విషయాన్ని తండ్రి చెప్పమంటున్నాడు. రెండవది, ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. కాబట్టి దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించనని చెప్పండి, నా యొద్దకు రమ్ము అంటున్నాడు. అంటే ఆ విధంగా చెప్పి నా తండ్రి అయిన మరి యాకోబును తీసుకురమ్మని సహోదరులతో చెప్తూ, అక్కడ ఉండవద్దు అంటూ, నీవు గోషేను దేశమందు నివసించదవు, ఆ గోషేను దేశములో నీకు నివాసము నేను కల్పిస్తాను అని కుమారుడైన యోసేపు యాకోబుకు తెలియజేస్తున్నాడు. అప్పుడు నీవును నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగిన యావత్తును నాకు సమీపముగా ఉంటాడు. అంటే ఇక్కడ తన యొద్ద భద్రత ఉంది, క్షేమం ఉంది, ఆహారం ఉంది, సమృద్ధి ఉంది. ఇవన్నీ కూడా ఇవ్వగలిగిన అధికారం తను కలిగి ఉన్నాడనే విషయాన్ని సహోదరులకి చెప్పి అంటున్నాడు. ఇకను 5 కరవు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికిని నీకు కలిగినదంతటిని పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించు
వాడనని చెప్పుడి అంటున్నాడు. అంటే గతంలో వెళ్ళి తీసుకొచ్చారు, ధాన్యం అయిపోయింది, మళ్ళా రెండోసారి వచ్చారు, ఇలాగా ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మీరు తిరగడం కంటే మీరు మీ తండ్రిని తీసుకుని, నా తండ్రిని తీసుకుని, నా దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీరు నా యొద్ద ఉండడం మీకు ఆశీర్వాదకరం, దీవెనకరం, మేలుకరము అనే విషయాన్ని ఇక్కడ యోసేపు గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ తన మాటలలో అదిగా అంటున్నాడు, ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించేదనని ఆయనతో చెప్పుడి. ఇదిగో మీతో మాట్లాడుచున్నది నానోరే అని మీరు కన్నులను నా తమ్ముడైన బెన్యామీనును కన్నులారా చూచుచున్నవి అంటున్నాడు. కాబట్టి సహోదర ప్రేమ కలిగి, తండ్రి ప్రేమ కలిగి, దేవుని ప్రేమలో కొనసాగుతున్న యోసేపు యొక్క మాటలు ఇవి. కాబట్టి ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరును చూచినది యావత్తును నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని తన సహోదరులతో చెప్పాడు. ప్రియమైన బిడ్డలారా, తను ద్వేషించిన, దూషించిన, తన పట్ల వారు అసభ్యంగా ప్రవర్తించినా అది ఏది కూడా తన మనసులో ఉంచుకోలేదు. ఎందుకంటే దేవుని యందు నమ్మిక కలిగిన వాడు, భయభక్తులు కలిగిన వాడు. కాబట్టి ఆ ప్రేమను బట్టి నేడు యోసేపు తండ్రిని గూర్చి, సహోదరులను గూర్చి విషయాలన్నీ చెప్పి వారిని ధైర్యపరుస్తూ పంపిస్తుంటున్నాడు. తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అంటే ఇక్కడ బెన్యామీనుకు తనకు ఉన్న ఆ ప్రేమను వారు వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఇటువంటి కరువు పరిస్థితుల్లో మరి దేవుడే తను ముందుగా అక్కడ ఉంచాడనే విషయాన్ని సహోదరులు చెప్పాడు. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడి, ప్రియమైన బిడ్డలారా, మనము దేవుని యందు నమ్మిక కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు ప్రేమ కలిగి ఉంటే మనకి ఎవరు అవసరము, ఎవరు అక్కరో, ఎవరు మనకి సహాయంలో వారిని దేవుడు ఉంచుతాడు. కాబట్టి దైవ చిత్తానుసారంగా మరి యోసేపు బ్రతికాడు. ఆ దైవ చిత్తానుసారమైన స్థితిని బట్టి నేడు ఫరోకి అధికారిగా తను ఉంచాడు. ఐగుప్తు దేశం మీద ఒక ఉన్నతమైన బాధ్యత కలిగిన వ్యక్తిగా తనుండి, అందులో భాగంగా ఆ కరువు దినాల్లో మరి తన కుటుంబము, తన తండ్రి, సహోదరులు, వారి బిడ్డలు కూడా ఏ విధంగా పోషింపబడాలో అనే మాటలను ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి నేడు మనము దేవుని కలిగి ఉంటే, దేవుని యందు సహవాసం కలిగి ఉంటే, అలనాడు యోసేపు ఎలాగైతే దేవుని యందు నమ్మిక కలిగి తను ముందుకు కొనసాగాడో అటు రీతిగా మనమును కూడా ఆయన యందు నమ్మిక కలిగి, ఆయన మాటల యందు నమ్మిక కలిగి మనం జీవించినప్పుడు తప్పక మనము ప్రభు చేత, పరిశుద్ధాత్మ చేత తండ్రి యొద్దకు చేరువారమై ఉంటామని ఉదయకాల సమయమున వాక్యం తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన, నీ యందు నమ్మిక ఉంచిన వాడు, నీ యందు భయభక్తులు కలిగిన వాడు నీ కుమారుడు యోసేపు. నిజమే, సహోదరులు ఇబ్బంది పరిచినప్పటికీ నీవు నీ కుమారుని సంరక్షించి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచి నేడు తన ద్వారా తన కుటుంబానికి గొప్ప రక్షణనిచ్చావు. కాబట్టి నాయన, నీ యందు విశ్వాసం ఉంచుతున్న మమ్మలను కూడా అటు రీతిగా మీరు ముందుకు నడిపిస్తూ, కాపాడుతూ మమ్మలను మీ ప్రేమ యందు కొనసాగించండి. మాకు ఏది అవసరమో, ఏది ఎక్కరైనదో వాటిని అనుగ్రహిస్తూ ప్రత్యేకించినైనా ఈ రాజ్యమందు చేరగలిగిన కృప మా అందరికీ దయచేయండి. బలహీనం ప్రభావ బలపరచండి, రోగులం ప్రభావ స్వస్థపరచండి. ప్రభా, ఏది అవసరమో, ఏది ఎక్కరో, ఏది నీ చిత్తమో మేము గ్రహించి తెలుసుకొని ఆ ప్రకారం జీవించి నీలో కొనసాగుటకు నీ కృప మా అందరికీ దయచేయమని, ఈ దిన దీవెనలతో నింపమని
దినపరిచయాల్లో, ప్రయాణాల్లో, రాకపోకల్లో, సమస్త విషయాల్లో మీ సన్నిధి మాపై ఉంచమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలతో కాదుషులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి. ఆమె మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించిన గాక. ఆమె